పాత్రి వీడియోలో మరిన్ని శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. అలానే మా అవంతి మరియు మా ఉమా శక్తిపీఠాల గురించి పార్ట్ 2 వీడియోలో చూడండి. ఇప్పుడు 5వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. హింగ్లాజ్ శక్తిపీఠ్ పాకిస్తాన్లో బలోచిస్తాన్ హింగోల్ నది తీరంలో ఉన్న ఒక మారుభూమి గుహలో ఉంది. ఇక్కడ సతీదేవి తల భాగం పడింది. అమ్మవారిని మా కొట్టేరిగా పూజిస్తారు, పరమేశ్వరిని భీమలోచన్గా పూజిస్తారు. ఇక మా కొట్టేరిని ఆరాధన చేయడం వలన ధైర్యం, పాప విమోచనం మరియు శక్తి లభిస్తుంది. ఈ హింగ్లాజ్ శక్తిపీఠ్ అతి ప్రాచీన మరియు బలమైన శక్తిపీఠ్గా ప్రసిద్ధి పొందింది. ఈ శక్తిపీఠ్ని నాని మందిర్ అని కూడా పిలుస్తారు. 6వ శక్తిపీఠం విశాలాక్షి శక్తిపీఠ్ ఉత్తరప్రదేశ్ కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర గంగా నది తీరంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క కమ్మలు పడ్డాయి. అమ్మవారిని మా విశాలాక్షిగా పూజిస్తారు, పరమేశ్వరుని కాలభైరవ్గా పూజిస్తారు. మా విశాలాక్షికి పూజ లేదా దర్శించుకోవడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం, జన్మ మృత్యు చక్రం నుండి ముక్తి మరియు రక్షణ లభిస్తుంది. ఇక్కడ మా విశాలాక్షి దగ్గరికి వస్తే మనసుల బాధలు తగ్గుతాయి. అలానే మోక్షానికి మార్గదర్శనం. పార్ట్ 4 వీడియోలో మరిన్ని శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.